నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100% డెవలప్‌మెంట్స్ కంప్లీట్ చేసుకొని, రెడీ ఫర్ కన్‌స్ట్రక్షన్‌కి సిద్ధంగా ఉన్నటువంటి వెంచర్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ ఎన్ని ఎకరాలు, ఏ లొకేషన్‌లో డెవలప్ చేశారు, ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారన్న విషయం క్లియర్‌గా తెలుసుకుందాము. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన రెడ్‌గా సార్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ హాయ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే. మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేము ఓకే. అండ్ మన యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క డెసిగ్నేషన్ ఏంటి? ఓకే. ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తారన్న విషయం క్లియర్‌గా వన్ బై వన్ చెప్పండి. నమస్తే అండి. నా పేరు వచ్చేసి ఈశ్వర్. వి ఇన్ఫ్రాలో వన్ ఆఫ్ ద డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. ఇది టోటల్ వెంచర్ వచ్చేసి డీటీసీపీ లేఅవుట్ 10.8 ఎకరాస్‌లో ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ చేయడమైంది. ఓకే. టోటల్‌గా వచ్చేసి మనము డీటీసీపీ లేఅవుట్‌లో ఏ విధంగా డెవలప్‌మెంట్ చేస్తారంటే బీటీ రోడ్స్ ఇస్తారు. కానీ ఓకే. మనం టోటల్‌గా సీసీ రోడ్స్ ఇచ్చాం. అప్రోచ్ రోడ్ 40 ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 33 ఫీట్. ఓకే. 33 ఫీట్ రోడ్‌లో హెచ్ఎండి లేఅవుట్‌లో ఏ విధంగా డెవలప్‌మెంట్ చేస్తారో అదే విధంగా మనం డీటీసీపీలో మనం చేసి కస్టమర్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కస్టమర్‌కి ఏమవుతుందంటే అప్రిషియేషన్ ఎక్కువ వచ్చుద్ది. ఓకే. ఎక్కడైతే నీకు డెవలప్‌మెంట్ బాగుంటుందో కస్టమర్ కొనుక్కునేటప్పుడు రీసేల్‌కి బాగా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే చుట్టూ మీరు సరౌండింగ్ మీరు ఎక్కడ చేసుకున్నా బ్యాక్ సైడ్ తీసుకున్నా కూడా మన సైట్ చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు మీరు వెంచర్‌లో ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ డీటీసీపీ అయినప్పటికీ హెచ్ఎండిఏలో ఉన్నట్లుగా 100% డెవలప్‌మెంట్ చేసిస్తున్నారన్న విషయం క్లియర్‌గా చెప్పడం జరిగింది. యెస్. ఇక్కడొచ్చేసి సీసీ రోడ్స్ ఇస్తున్నారు. కర్వింగ్ స్టోన్స్ డెవలప్ చేసి ఫుట్‌పాత్ డెవలప్ చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషను, ఫ్లాట్స్‌కి ఐడెంటిఫికేషన్ నంబరింగు, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షను, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు ఇలాగ ప్రతి ఒక్కటి మీరు డెవలప్ చేస్తున్నారు. యెస్. సో, ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి మన వెంచర్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఓకే. అండ్ ఈ లొకేషన్‌కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వచ్చేటువంటి అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుందన్న విషయం క్లియర్‌గా చెప్పండి. గుడ్ క్వెషన్ అండి. మనం ఇక్కడ వేయడానికి లేఅవుట్ పర్టిక్యులర్ ఎందుకంటే ఇది షాద్ నగర్ టౌన్ అని మనం చెప్పాలి. అంటే షాద్ నగర్ దూరం కాదు. షాద్ నగర్ టౌన్‌లో వెంచర్ వేసాం. ఓకే. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఆపోజిట్‌లో విల్లాస్ ఉన్నాయి. ఓకే. అక్కడ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్‌లో 1,50,00,000లో ఒక విల్లా అమ్ముతున్నారు. ఓకే. అలాంటిది కోయిట్ ఆపోజిట్‌లో చాలా తక్కువ ప్రైస్‌తోనే మనకు ఇక్కడ డీటీసీపీ డెవలప్‌మెంట్ చేసి ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ షాద్ నగర్ బస్ స్టాండ్‌కి 2 కిలోమీటర్స్ ఓకే. అండ్ రైల్వే స్టేషన్‌కి 3 కిలోమీటర్స్, ఓకే. బెంగుళూరు హైవేకి 3 కిలోమీటర్స్. ఓకే. మీరు సరౌండింగ్ చెక్ చేసుకుంటే షాద్ నగర్‌లో మనము ఇక్కడ లేఅవుట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ సరౌండింగ్ మీరు రేడియస్‌లో ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకు సెడ్జెస్ ఉన్నాయి. ఓకే. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 5 సెడ్జెస్. ఓకే. ఇప్పుడు మీరు తీసుకుంటే చందనవల్లి సెడ్జు, హైదరాబాద్ సెడ్జు అండ్ సీతారాంపూర్ సెడ్జు. ఇలా మీరు తీసుకుంటే ఒక 5 కిలోమీటర్ రేడియస్‌లో మనకి ఈ సరౌండింగ్ ఈ సెడ్జుకి మధ్యలో మన లేఅవుట్ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ సెడ్జెస్ ఉన్నాయి. దట్టు ఇది టౌన్‌కు దగ్గరలో ఉంది. మన వెంచర్ పక్కన వచ్చేసి విల్లాస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఇక్కడ డీటీసీపీ లేఅవుట్ అని వేయడం జరిగింది. యెస్. సార్ ఇక్కడ మినిమమ్ ఫ్లాట్ సైజ్ ఎంత ఉందన్న విషయం చెప్పండి. ఇక్కడ వచ్చేసి ప్లాట్ సైజ్ వచ్చేసి మనము 165 అప్ టు 500, 300, 400 కస్టమర్ రిక్వైర్మెంట్ మనము ప్లాట్ సైజ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే. అంటే మీడియం బడ్జెట్ వాళ్ళకి, లో బడ్జెట్ వాళ్ళకి, హై బడ్జెట్ వాళ్ళకి మీరు ఫ్లాట్స్ అనేది డివైడ్ చేసి ఇస్తున్నారు. యెస్ సార్. ఓకే. సార్ ఇప్పుడు వి ఇన్ఫ్రా గురించి కూడా 2 మాటలు చెప్పండి. కంపెనీ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉంది సార్. ఓకే. ఎన్ని ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేసామంటే ఒకటి కొత్తూరు దగ్గర చేసాము. రెండో ప్రాజెక్ట్ ఇది డీటీసీపీ లేఅవుట్. థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు చటాన్పల్లి దగ్గర హెచ్ఎండి లేఅవుట్‌లో మనం చేస్తున్నాం సార్. ఓకే. ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసి దీనికి అటాచ్‌గా ఫేజ్ 2 కింద మనము రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే వితిన్ 5 ఇయర్స్ టైమ్‌లో టోటల్‌గా 4 ప్రాజెక్ట్స్ అన్నది మీరు కంప్లీట్ చేయడం జరిగింది. యెస్ సార్. ఓకే. వి ఇన్ఫ్రా వాళ్ళ డెవలప్‌మెంట్స్ అండ్ వి ఇన్ఫ్రా వాళ్ళ యొక్క పనితనం అనేది క్లియర్‌గా అర్థమవుతుందండి. ఏదైతే డీటీసీపీ వెంచర్ చూస్తున్నామో ఇదైతే చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. ఏదైతే చటాన్పల్లి దగ్గర ఉన్నటువంటి వెంచర్ కూడా ఇదే విధంగా మీరు డెవలప్ చేస్తారు కాబట్టి సో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి ఈ వెంచర్‌లో గాని లేదా చటాన్పల్లి వెంచర్‌లో ఉన్నటువంటి ఆ వెంచర్‌లో అయినా లేదంటే ఇక్కడ ఫేజ్ 2గా వస్తున్నటువంటి వెంచర్‌లో అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే చాలా మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. సార్ ఇప్పటివరకైతే వి ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ వెంచర్ యొక్క డెవలప్‌మెంట్స్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఇక్కడ పెట్టుబడి పెడితే ఏ విధంగా లాభాలు వస్తాయన్న విషయం క్లియర్‌గా చెప్పారు కదా! ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ కూడా చెప్పడం జరిగింది. యెస్. ఇప్పుడు మన వ్యూవర్స్‌కి లాస్ట్‌గా రేట్ ఎంత కోట్ చేస్తున్నారు? బ్యాంక్ లోన్ సదుపాయం ఉందా లేదా అన్న విషయం క్లియర్‌గా చెప్పండి. యెస్ సార్. దీనికి మంచి క్వెషన్.
మీరు సరౌండింగ్ ఎక్కడ మీరు ఏ వెంచర్లో చెక్ చేసుకున్న సరౌండింగ్లో మేము ఇచ్చే లో ప్రైస్ ఈ షాద్నగర్ టౌన్లో ఏ కంపెనీ ఇవ్వట్లేదు సార్. ఓకే. ఎందుకంటే మీరు కస్టమర్ మా సైట్కి రండి, మా ప్రైస్ గురించి తెలుసుకోండి, చుట్టుపక్కల సైట్లో కూడా మీరు ప్రైస్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి కొనండి. ఓకే. దీంట్లో ఏంటంటే మనము డిటిసిపి లేఅవుట్లో చాలా తక్కువ ప్రైస్ సార్. ప్రైస్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్లో 20,000 ఉంది సార్ పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. దీనికి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది సార్. ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, సుందరం ఫైనాన్స్ 3 అవైలబిలిటీ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనము ఫైల్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది కస్టమర్కి. ఓకే. దీంతో పాటు మనం ఫేజ్ 1లో ఏ విధంగా ప్లాట్స్ మనం చూసుకుంటే సార్ ఓన్లీ 10 ప్లాట్స్ లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి. మిగతాది మనం ఫేజ్ 2 ఇందాక మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు ఫేజ్ 2 వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్లో మనము ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 అటాచ్ లేఅవుట్ ఇస్తున్నాము. ఓకే. ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ వెంచర్లో 23,000 కోట్ చేస్తున్నాం. ఎందుకు 23,000 కోట్ చేస్తున్నామంటే మనము ఫస్ట్ ఫేజ్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్. ఓకే. సార్ మన ఫేజ్ 2కి వెళ్ళే వరకు ఏమైందంటే గవర్నమెంట్ నుంచి కొత్తగా అనౌన్స్ చేశారు. ఏది మార్చ్ 25కి ఏదైతే RRR లోపల ఏదైతే ఉన్నాయో పరిధిని పెంచినందుకు మన ఫేజ్ 2 హెచ్ఎండి ఈ దీంట్లో కొనుక్కునే వాళ్ళకి లిమిటెడ్ ప్లాట్స్ ఓన్లీ 10 ప్లాట్స్ మాత్రం అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. అండ్ మన ఫేజ్ 2 కూడా మనం చెప్పాం కదా సార్, అది హెచ్ఎండి పరిధి ఫేజ్ కింద వస్తుంది. చూస్తున్నారు కదండి, ఏదైతే డిటిసిపి వెంచర్ ఉందో దీంట్లో 20,000 పర్ స్క్వేర్ యార్డ్ కి కోడ్ చేస్తున్నారు. దట్టు లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వి ఇన్ఫ్రా వాళ్ళు సెకండ్ ఫేజ్ గా వస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా హెచ్ఎండిఏ లేఅవుట్ అవుతుంది. అది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సో ఈ డిటిసిపి లేఅవుట్ లో లేదా కొత్తగా వస్తున్నటువంటి ఫేజ్ 2 వెంచర్ అవుతుందో అక్కడైనా మీరు ఫ్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈశ్వర్ గారి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా షాద్నగర్ టౌన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వెంచర్ విజిట్ చేసి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.